హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఉగాది బ్యానర్ అనేది ఏ విధంగా సింపుల్గా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ప్లెయిన్ కలర్స్తో అండ్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం అయితే చూద్దాం. ముందుగా ఫోటోషాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత Ctrl+N ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నా. సో విడ్త్ వచ్చి 120 ఇంచెస్, హైట్ వచ్చి 120 ఇంచెస్, రెజల్యూషన్ అనేది 30 పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనకి సైజ్ పెరిగేందుకు రెజల్యూషన్ అనేది తగ్గిస్తూ రావాలి. అండ్ మోడ్స్ వచ్చి మనం RGB మోడ్లో పెట్టుకోవాలి. ప్రింటింగ్ పర్పస్ అయితే ఈ CMYకి అయితే పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు ఎట్టా యూట్యూబ్కే కాబట్టి చేస్తుంది, అందుకనేసి నేను RGB మోడ్లో పెట్టుకొని ఓకే అనేది ప్రెస్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఇక్కడ లైట్ ఎల్లో అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే ఇక్కడ కలర్ బాక్సెస్ అనేవి ఉంటాయి. సో వాటి మీద ప్రెస్ చేసినట్టయితే మనకి కలర్ బాక్స్ అనేది ఒకటి క్రియేట్ అయితే అవుతుంది. సో ఇందులో నేను లైట్ ఎల్లో అనేది తీసుకున్నా. మీరు ఇక్కడ వాల్యూస్ అయితే చూడొచ్చు, 11249. సో ఈ వాల్యూస్తో నేను ఇక్కడ కలర్ అనేది ఫిల్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఇందులో కలర్ అనేది ఫిల్ చేస్తున్నా. ఆల్ట్ డిలీట్ నొక్కితే కలర్ అనేది ఫిల్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం తోరణాలు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఫైల్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. వీటిని యూస్ చేసి మనం తోరణాలు అవన్నీ యాడింగ్ అయితే చేద్దాం. సో ముందుగా ఇది యాడ్ చేద్దాం. సో దీని పేరు వచ్చి మండల్ అని అంటారు. సో గూగుల్లోకి వెళ్ళి మండల్ PNG అని కొడితే మీకు ఇది అయితే వస్తుంది. సో దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఇక్కడ తోరణం అనేది యాడ్ చేద్దాం. సో దీన్ని మిడిల్లో అయితే పెట్టుకుందాం. ఓకే, సో మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి మండల్ PNG అని ఇక్కడ టైప్ చేస్తున్నా. సో మీకు ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇందులో మీకు నచ్చిన ఒక మండల్ అనేదాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా బాగానే ఉంది. సో ఇలాంటిది ఒకటి తీసుకొని నేను అక్కడైతే పెట్టడం జరిగింది. సో మీరు కూడా మీకు నచ్చింది మీరు తీసుకొని పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక మార్కర్ టూల్ తీసుకొని ఒక సర్కిల్ అనేది గీసుకుంటున్నా. సో షిఫ్ట్ పట్టుకొని సర్కిల్ అనేది గీసుకోవాలి. సో న్యూ లేయర్ తీసుకొని ఇందులో కలర్ అనేది ఫిల్ చేస్తున్నా. కొంచెం బ్రౌన్ కలర్లో అయితే నేను ఫిల్ అయితే చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఫిల్ చేసిన తర్వాత సో వెనకాల ఉన్న మండల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ డిజైన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఈ విధంగా ఇక్కడ చిన్నది పెడుతున్నా. ఇలాగే మళ్ళీ Ctrl+T ఇచ్చి పెద్దది చేస్తున్నా. సో దాన్ని డూప్లికేట్ లేయర్లో తీసుకొని ఆల్ట్ పట్టుకొని లాగితే డ్రాగ్ చేస్తే మనకు డూప్లికేట్ లేయర్ అనేది వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ మూల అయితే పెడుతున్నా లెఫ్ట్ సైడు. దాన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటున్నా. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నా, నేను నా ఫోటోని. ఓకే, సో తర్వాత గూగుల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉగాదికి సంబంధించిన PNG అని టైప్ చేస్తున్నా. ఉగాది PNG. సో PNG అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే లోగోలు అయితే వచ్చాయి. ఈ సెకండ్ది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేయట్లేదు. సో
సో దీన్ని తీసుకెళ్ళి అందులో డ్రాగ్ అయితే చేస్తున్నా. సో మనకి ఇప్పుడు బ్యాక్ అయితే ఉంది. కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే పైకి అయితే వస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని మిడిల్లో పెట్టుకొని ఒక రెక్టాంగిల్ బాక్స్ అయితే ఒకటి గీసుకుంటున్నా. సో ఇందులో రెక్టాంగిల్ బాక్స్ గీసుకున్న తర్వాత న్యూ లేయర్ తీసుకొని ఇందులో గ్రీన్ కలర్ అనేది అప్లై చేస్తున్నా. సో మీరు ఇక్కడ వాల్యూస్ అయితే చూడొచ్చు, గ్రీన్ కలర్ వాల్యూస్. సో దీన్ని ఫిల్ చేస్తున్నా. ఆల్ట్ డిలీట్ నొక్కితే ఫిల్ అయితే అవుతుంది. సో తర్వాత కీబోర్డ్లో 3 అని ప్రెస్ చేస్తున్నా. అప్పుడు మనకి ఒపాసిటీ అనేది తగ్గుతుంది. ఒపాసిటీ తగ్గిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో తర్వాత టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఆల్రెడీ నేను టెక్స్ట్ టైప్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సో ఆ టెక్స్ట్కి నేను ఈ కలర్స్ అవన్నీ ఎలా ఫిల్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఇవి తీసేసి నేనైతే చూపించాలనుకుంటున్నా. ఫస్ట్ దీనికి ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ తీసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి గ్రీన్ కలర్ అనేది అప్లై చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ కలర్స్లో గ్రీన్ కలర్ అనేది తీసుకొని గ్రీన్ కలర్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ బ్లూ కలర్ అనేది ఇస్తున్నా. సో కింద శుభాకాంక్షలకు కూడా బ్లూ కలర్ అనేది ఇస్తున్నా. ఆల్ట్ డిలీట్ నొక్కితే మనకి కలర్ అనేది ఫిల్ అయితే అవుతుంది. సో తర్వాత వీటికి అవుటర్ గ్లో అనేది ఇవ్వాలి. సో లేయర్ పైన డబుల్ క్లిక్ ఇస్తే మనకి లేయర్ స్టైల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అవుటర్ గ్లో తీసుకొని ఇక్కడ బ్లెండ్ మోడ్స్లో నార్మల్ అని పెట్టుకొని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నా. కలర్ వచ్చి వైట్ కలర్ అనేది పెట్టుకుంటాను. సో తర్వాత దీన్ని ఇక్కడ ఉన్న కింద ఉన్న ఎఫెక్ట్స్ని తీసుకెళ్ళి పైన ఉన్న లేయర్ పైన డ్రాగ్ చేస్తున్నా. అందువల్ల మనం మళ్ళా లేయర్ స్టైల్ ఓపెన్ చేసి సెట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇదే స్టైల్ అనేది అందులో కూడా అప్లై అయితే అవుతుంది. సో ఉగాదికి కూడా నేను ఇక్కడ గ్రేడియంట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నా. ఉగాదికి వచ్చి రెడ్ కలర్ అండ్ ఇక్కడ మీరు ఏ కలర్కైనా గ్రేడియంట్ ఇచ్చేటప్పుడు అదే కలర్లో కొద్దిగా డార్క్ కలర్ ఇవ్వండి. బ్లాక్ కలర్ అయితే ఇవ్వకండి, చూడడానికి దరిద్రంగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు రెడ్ తీసుకున్నా కాబట్టి రెడ్లో కొంచెం డార్క్ అయితే ఇచ్చాను, మనకి చూడడానికి మంచి లుక్ అయితే వస్తుంది. సో అలాగే అవుటర్ గ్లో అనేది ఇస్తున్నా. ఇక్కడ బ్లెండ్ మోడ్స్లో నార్మల్ అని పెట్టుకుంటున్నా. సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నా. సో తర్వాత డ్రాప్ షాడో కూడా ఇస్తున్నా. ఓకే, సో తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఒక బాక్స్ అనేది గీసుకుంటున్నా మన పేరు అనేది యాడ్ చేయడం కోసం. సో బాక్స్ తీసుకొని నేను ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా, లైట్ బ్రౌన్. సో కలర్ అయితే యాడ్ చేసా. సో దీన్ని బ్యాక్ పంపిస్తున్నా. సో ఇప్పుడు టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ నా పేరు అయితే నేను పెట్టుకోవడం జరిగింది. మీకు నచ్చిన పేరు అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఫోటోని బ్యాక్ పంపిస్తున్నా. మనకి ఈ కలర్ అనేది పైకి రావాలి. సో టెక్స్ట్ను కూడా పైకి అయితే తీసుకొచ్చా. ఇలా రైట్ సైడ్ అయితే జరుపుకుంటాను. సో ఇక్కడ రైట్ సైడ్ పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ నేను ఏం చేస్తానంటే ఫేస్బుక్ లోగోస్ పెడుతున్నాం. సో ఇప్పుడు మనం సోషల్ మీడియాస్లో ఈ ఫేస్బుక్ లోగోస్ పెట్టడం కామన్ అయిపోయింది కాబట్టి ఈ లోగోస్ అయితే నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. సో తర్వాత ఇక్కడ మనం ఇక్కడున్న మిగిలిన గ్యాప్లో మనం కావాల్సిన ఫోటోలు అయితే బ్యానర్ ఎవరెవరు వేయించుకోవాలో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అయితే ఇక్కడ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఈ ఫోటోని అయితే పెడుతున్నా. సో ఫోటో అయితే నేను చూపించడం లేదు, నేను కలర్ ఫిల్ చేసి ఇది అయితే పెడుతున్నా.
సో ఈ పైన ఉన్న టెక్స్ట్ కూడా కొద్దిగా పైకి అయితే జరుపుకుంటున్నా. సో మనకి గ్యాప్ అనేది రావడం కోసం. ఓకే, సో ఇప్పుడు గ్రేడియంట్ అది గైడ్ లైన్ తీసుకొని ఈక్వల్గా మనం ఫోటోలు అయితే సెట్ చేసుకోవాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేకుండా ఈక్వల్గా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్ట్ బట్టి లాగితే డ్రాగ్ చేస్తే మనకి డూప్లికేట్ లేయర్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి సింపుల్గా బ్యానర్ అయితే క్రియేట్ అయితే అయ్యింది. సో ఇక్కడ ఉన్న ఈ మండల్స్కి నేను గ్రేడియంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నా. సో మనకి బ్యాక్గ్రౌండ్లో లైట్గా మిక్స్ అయ్యేటట్టు, నేను మరీ ఎక్కువైతే మిక్స్ చేయాలనుకోవట్లే, లైట్గా మిక్స్ చేయాలి కాబట్టి కొంచెం వేరియేషన్ ఉన్న కలర్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యానర్ అనేది బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి మంచి లుక్ అయితే వస్తాయి. ఓకే, సో అలాగే ఇక్కడ ఉన్న వాటికి కూడా అప్లై చేస్తాను. సో ఇక్కడున్న ఈ లేయర్స్ని డ్రాగ్ చేసి దానికైతే అప్లై చేస్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికైతే అప్లై అయితే అయ్యింది. సో పైన ఉన్న దానికి కూడా నేను అప్లై చేయాలనుకుంటున్నాను. సో అలాగే ఈ ఎఫెక్ట్స్ని మళ్ళీ డ్రాగ్ చేసి పైన అయితే వదిలేసామంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. సో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీనికి అప్లై అయిందో లేదో, సో అప్లై అయింది కానీ పైన ఉంది కాబట్టి మనకి తెలియట్లేదు. ఎందుకంటే ఇది మనం పైన నుంచి కిందకి అప్లై చేసాం కాబట్టి అది పైన అయితే ఉంది. సో ఇక్కడ ఉన్న ఫొటోస్ని కొద్దిగా లాక్ చేసుకొని కిందకి డౌన్ చేస్తున్నా, ఎందుకంటే కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు. ఇక్కడున్న ఈ లోగోని కూడా పైకి అయితే జరుపుతున్నా. ఓకే, సో ఇప్పుడు మనకి సింపుల్గా బ్యానర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మీరు కూడా ఈ విధంగా సింపుల్గా బ్యానర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి.